ఇస్తారా అని అనిపించిన నిర్మాత ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద బడ్జెట్తో మళ్ళీ ముందుకు రావడం, అందులో సుమంత్ గారు లాంటి యాక్టరు, ఫైనెస్ట్ యాక్టర్ ఉండడం, ఇట్స్ అ ఫైన్ థింగ్ టు రియల్లీ విట్నెస్. అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ముందు మధు గారితోనే మాట్లాడాలి. అదేంటంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉన్నారు అని వినిపిస్తున్నది, నిజమా? సార్, ఒక స్టార్ హీరో అయితే ఉన్నాడు, అది నిజం. ట్రైలర్లో కనబడుతుంది. సిద్ధు గారి కోసం ఎనీవే ట్రైలర్లో కనబడుతుంది, ఒక స్టార్ హీరో వర్క్ చేశారండి. అది లెంత్ ఒక 20 minutes లెంత్, ఒక రోల్, ఒక బిగ్ స్టార్ హీరో వర్క్ చేశారండి. ఓకే, ట్రైలర్లో కనబడతారు ఆయన ఎవరు అంటే పేరు చెప్పకూడదు, ఇప్పుడైతే ఒక చిన్న సర్ప్రైజ్ కింద ఉంచుదాం ఆడియన్స్. అజ్ఞాతవాసి అనుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఈ సినిమా మామూలుగా ఒక 5 కోట్లు బడ్జెట్ అనుకుని స్టార్ట్ చేసి ఇది 26 కోట్లు ఎంతో అంతవరకు వెళ్ళిందని విన్నాం సార్. ఎందుకు అంత వేరియేషన్ ఎలా వచ్చింది ఫిల్మ్కి? ఈజ్ ఇట్ ఫర్ ది గుడ్ ఆర్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ గేర్ ప్రొడ్యూసర్స్గా మీకు? అంటే సార్, 5 కోట్లు అన్న విషయం పక్కన పెడితే, సినిమా నేను స్టోరీ విన్నప్పుడు ఒకటి అర్థమైంది నిజంగా. అంటే ఏదో నేను చెప్పాలని కాదు, ఇప్పుడు బడ్జెట్ అయిందని కాదు, సినిమా విన్నప్పుడు అనిపించింది ఇందాక సుమంత్ గారు చెప్పినట్టు ఈ సినిమాని చాలా గట్టిగా చేయాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను రంగుమారుతండా చేశాను, లెట్సే అదొక 10 crores మూవీ, ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. బాహుబలి ఉంది, లెట్సే 100 crores మూవీ. అదే రంగుమారుతండాని పట్టుకెళ్ళి ఆ 10 కోట్లో 100 కోట్లు చేయకూడదు రంగుమారుతండాని. బాహుబలిని 10 కోట్లలో తీలాం. స్టోరీ డిమాండ్స్, ఆ స్టోరీ డిమాండ్స్ ప్రకారం ఈ సినిమా హైలీ సీజీ ఉన్న వరకు అరౌండ్ 57 minutes సీజీలు ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ డన్ అంటే రకరకాల అవుట్డోర్ షూట్లు చేసాం. గండికోటలో చేసాం, ఒక టెంపుల్ సెటప్ వేసాం, పెద్ద గర్భగుడి చాలా హ్యూజ్ సెటప్ వేసాం, ఒక 20 feet అమ్మవార్లతో ఒక పెద్ద హ్యూజ్ సెటప్ వేసాం. అండ్ ఒడిస్సా వెళ్ళాం, డిఫరెంట్ పార్ట్స్లో రామచంద్రపురం కోటలో చేసాం, చాలా బిగ్ సెట్లు వేసాం, చాలా వర్క్ చేసాం. ఈ సినిమా అలా చేస్తేనే చేయాలి, లేకపోతే చేయకూడదని డిసైడ్ అయ్యాం. ఇనిషియల్ మాకు తెలుసు, బడ్జెట్ వేసినప్పుడే తెలిసింది ఇది హ్యూజ్ పెద్ద సినిమా అవుతుంది, నమ్మాలి, చేయాలని గట్టి చేసామండి. రిజల్ట్స్ వచ్చాయి లాస్ట్కి. థ్యాంక్ యూ. బట్ వేర్ ఫ్రమ్ దట్ 5 crore కేమ్? 5 crore అన్నది అది ఇనీషియల్ స్టేజ్లోనే ఎలాగొచ్చిందో నాకు తెలియదు. 5 crore అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది ఎప్పుడు లేదండి. ఆ స్టోరీ విన్నప్పుడే ఇట్స్ ఏ బిగ్ మూవీ అన్నది మాకు ఐడియా ఉంది ముందు నుంచి. ఓకే సుమంత్ గారు, మీరు ఇందాక అన్నట్టుగా మీరు ఈ మధ్యలో నన్ను తరచూ చూస్తున్నారు అని అన్నారు. మేము తరచూ చూడట్లేదు, మీరు తరచూ కనిపిస్తున్నారు. ఇట్ ఈస్ ఫర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫిల్మ్స్, because a finest actor like you doing many characters in many films is a very healthy prospect for the films to happen really. అయితే మీరు ఈ మొట్టమొదట సుబ్రహ్మణ్యపురం చేశారు సంతోష్తో, ఇప్పుడు మళ్ళీ మహేంద్రగిరి అంటే ఆల్ డివోషనల్ ఆస్పెక్ట్ ఫిల్మ్సే అతను డీల్ చేస్తున్నాడు, మీరు చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ అండి?